ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బంగ్లాదేశ్లో భారత్కు వ్యతిరేకంగా సాగుతున్న నిరసనలు, నినాదాలు రోజురోజుకు తీవ్రతరమవుతున్నాయి. ఈ క్రమంలో అక్కడ హిందువులు, ముఖ్యంగా భారతీయులపై దారుణమైన దాడులు జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల దీపు చంద్రదాస్ అనే వ్యక్తిపై అత్యంత క్రూరంగా దాడి చేసి, రోడ్డుపై వేలాడదీసి నిప్పంటించి ప్రత్యక్షంగా అగ్నికి ఆహుతి చేసిన ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఈ హింసాత్మక ఘటనను ప్రజలు చూస్తుండగానే జరగడం మరింత కలకలం రేపింది. ఈ ఘటనలకు నిరసనగా ఢిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. విహెచ్పి నేతలు, హిందూ సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగాయి. బంగ్లాదేశ్లో భారతీయులు, హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ హై కమిషన్ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. బారికేడ్లను తోసుకుంటూ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నిరసనకారులు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఇదే సమయంలో భారత వ్యతిరేకి విద్యార్థి నాయకుడు షరీఫ్ సౌదీ హత్య ఘటనతో భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తత మరింత పెరిగింది. ఈ పరిణామాలు రెండు దేశాల దౌత్య సంబంధాలపై ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.